దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఇక్కడ పౌలు గారు ఈ మాటలు చెప్తా ఉన్నారు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఇక్కడ 4వ అధ్యాయం 11వ వచనంలో చూసుకుంటే, నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయములలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. వీటన్నిటిలో అంటే ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ వాటన్నిటిలో నుండి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ వాటన్నిటిలో సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకొని ఉన్నాను అని ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. తృప్తి కలిగి ఉండటం అనేది మనము కూడా అసలు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తూ ఉంది. ఎందుకు నేర్చుకోవాలి అంటే ప్రతి స్థితిలో తృప్తి కలిగి ఉండటం మానవునికి అది సాధ్యమయ్యే పని కాదు. కానీ అది నేర్చుకోవాలి. అది నేర్చుకుంటే, దేవుని దగ్గర నేర్చుకుంటే అది మనకి సాధ్యమవుతుంది. ఎందుకంటే భక్తులు కూడా ఏమని ప్రార్థించారంటే దేవుని దగ్గర, దేవా నాకు పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకొద్దు, నాకు దయచేయొద్దు, తగినంత ఆహారం నాకు అనుగ్రహించు అని భక్తులు కూడా దేవుని దగ్గర విన్నవించుకున్నారు. ఎందుకంటే ఎక్కువైన ఎడల ఒకవేళ ఐశ్వర్యం ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, ఒకవేళ నేను బేదవాడనై ఉంటే నేను బేదనై దొంగిలి నా దేవుని నామాన్ని నేను దూషిస్తానేమో అని ప్రతి స్థితిలో ఎలా ఉన్నా కానీ ప్రతి పరిస్థితుల్లో నేను తృప్తి కలిగి ఉండాలి, అలానే ప్రతి స్థితిని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అని ఇక్కడ భక్తులు దేవుని దగ్గర ప్రార్థించుకున్నట్లుగా మనకి కనపడతా ఉంటుంది. తాను బందీగా ఉన్న చీకటి కొట్టులో ఉండి సౌకర్యాలేమీ లేని స్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. ఒక రాజుగారు ఒక రోజున తన తోటలోనికి వెళ్ళి చూసేసరికి మొక్కలు చెట్లు అన్నీ వాడిపోయి ఎండిపోతూ ఉన్నాయట. గేటు దగ్గర నిలిచిన మర్రి చెట్టును రాజుగారు అడిగాడట, ఎందుకు ఇలా అయిపోయావు అని. కొబ్బరి చెట్టు కంటే నేను పొడుగ్గా లేను కాబట్టి నాకు జీవితం మీద విరక్తి పుట్టింది అని చెప్పిందట ఆ వృక్షం. కొబ్బరి చెట్టేమో తనకి ద్రాక్ష పళ్ళు కాయలేవని ఆత్మహత్యకి సిద్ధపడి ఉంది. ద్రాక్ష తీగేమో నిటారుగా నిలబడలేనే అని దిగులుతో కృషించిపోతూ ఉన్నది. బంతి మొక్కేమో తన పూలకి సంపంగిలా వాసన లేదని నిరాహార దీక్షలో ఉంది. చివరికి ఒక చోట సన్నజాజి తీగ మాత్రం నిండుగా పచ్చగా కనుల విందుగా కనిపించింది. రాజుగారు అన్నారు, సన్నజాజి, కనీసం నువ్వన్నా పచ్చగా కలకల్లాడుతూ ఉన్నావు. ఈ తోటంతా నిస్పృహ చెందిన మొక్కలే కనిపించినాయి. నువ్వు చిన్నదానివైనా ధైర్యంగా ఉన్నావు, సంతోషం. అప్పుడు సన్నజాజి అన్నట, రాజా, మిగతా మొక్కలన్నీ తాము మరెవరిలాగానో లేమే అని బాధపడుతున్నాయి. అయితే నీకు మర్రి చెట్టు కావాలనే మర్రి మొక్క నాటావు, ద్రాక్ష కావాలనే ద్రాక్ష తీగ నాటావు, సన్నజాజి కావాలనుకున్నావు కాబట్టి నన్ను నాటావు. అందుచేత నేను సన్నజాజిగానే ఉంటాను, మరెవరిలాగానో లేననే నిరుత్సాహం నాకెందుకు? కొంతమంది చేస్తారెన్నైనా మహత్తులు, పంతమెందుకు? నీ పని నీదే. సృష్టి అంతటిలోకి ఎవరూ నీ అంత బాగా ఆ పని చేయలేరు. పూర్తిగా దేవునికి చెందిన వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతృప్తిగానే ఉంటారు. ఎందుకంటే దేవుని చిత్తమే వాళ్ళ చిత్తం. ఆయన ఏం చెయ్యాలని కోరుతాడో అదే ఆయన కోసం చెయ్యాలని వాళ్ళు కోరుకుంటారు. తమకున్న ప్రతిదాన్ని వాళ్ళు వదిలేసుకుంటారు. అలాంటి నగ్నత్వంలో అన్ని వస్తువులు తమకి నూరంతలుగా తిరిగి సమకూరటం వాళ్ళు చూస్తారు. అవునండి, ప్రతి పరిస్థితిలో మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దానిలో సంతోషించటం, తృప్తి పడటం నేర్చుకోవాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. మనం ఎవరినో చూసి వాళ్ళలాగా మనం లేమే, వాళ్ళకిలాగా మనకి లేవే, వాళ్ళకిలాగా అది లేదే అని ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటే మన జీవితాన్ని మనము తృప్తిగా గడపలేము. కానీ ఎవరితో పోల్చుకోకుండా
దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ స్థితిలోనే ఉండటానికి, తృప్తి కలిగి ఉండటానికి మనం నేర్చుకోవాలని దేవుని వాక్యం, దేవుని మాటలు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు ప్రభా. అయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండి నేర్చుకొని ఉన్నానని అయ్యా పౌలు గారు చెప్తా ఉన్నారు నా తండ్రి నాయన ప్రభా. అయ్యా, మేము కూడా ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. అయ్యా, ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో మేము సంతృప్తి కలిగి ఉండటానికి మాకు నువ్వు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రంలో నాయన. అయ్యా, భక్తులు నా తండ్రి నాయన ప్రభా. అయ్యా, పేదరికము ఐశ్వర్యంనైనా నాకు దయచేయకమని నీ సన్నిధిలో ప్రార్థించారయ్యా. తగినంత ఆహారం మాకు దయచేయమని ప్రార్థించారయ్యా. ఒకవేళ ఎక్కువైతే నేను కడుపు నిండిన వాడనే మిమ్మల్ని విసర్జిస్తామేమోనని, ఒకవేళ తక్కువగా ఉంటే నా తండ్రి పేదరికంలో ఉంటే మిమ్మల్ని ఇంకా దూషిస్తామేమో అని అయ్యా వాళ్ళు నాయన ప్రభ భక్తులు భయపడ్డారు నా తండ్రి, ప్రార్థించుకున్నారు నా తండ్రి నాయన ప్రభ. అయ్యా, మేము కూడా ప్రతి పరిస్థితుల్లో నా తండ్రి అయ్యా మా జీవితాల్లో నా తండ్రి మీరు మమ్మల్ని ఏ స్థితిలో ఉంచారో ఆ స్థితిలో మేము తృప్తి కలిగి ఉండటానికి, సంతృప్తి కలిగి ఉండటానికి, నేర్చుకోవటానికి మాకు సహాయం చేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నాయన ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఎవరినో చూసి వాళ్ళలాగా లేమి వీళ్ళలాగా లేమి అనుకోకుండా నా తండ్రి నాయన ప్రభా, అది కావాలి ఇది కావాలి అనుకోకుండా నా తండ్రి మాకు కలిగి ఉన్న వాటితోటి మేము తృప్తిగా ఉండటానికి మాకు సహాయం చేయండి ప్రభా. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కృపను అనుగ్రహించండి తండ్రి. అయ్యా నా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయండి ప్రభా. అయ్యా, గృహాలలో నెమ్మదిన సమాధానంను దయచేయండి తండ్రి. నీకు వందనాలు అయ్యా, నీకు వందనాలు. సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభా. నీ కృపను అనుగ్రహించండి, దయ చూపించండి ప్రభా. స్తోత్రములు నా తండ్రి నాయన. ప్రతి ఒక్కరికి నా తండ్రి నాయన ప్రభా, వాళ్ళు ఏదైతే నాయన ప్రభా ఆశపడుచున్నారో అటు వాటిని నా తండ్రి నాయన ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాను ప్రభా. అయ్యా, మీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినా మీరు మాకు ఇస్తారు ప్రభా. స్తోత్రంలో నాయన సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు వందనాలు. మీ కృప చేత నింపండి. మీ నామానికి మహిమ ఘనత స్తుతులు ప్రభావాలు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.